హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్కి సంబంధించి టీచింగ్ స్టాఫ్ కన్ఫర్మేషన్ను ఎలా చేయాలో ఈ వీడియోలో పరిశీలన చేద్దాం. దీనికి కాను అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి జ్ఞానభూమి.ap.gov.in వెళ్ళాలి. దీని యొక్క లింకును కింద డిస్క్రిప్షన్లో మరియు మొదటి కామెంట్గా పిన్ చేయడం జరుగుతుంది, పరిశీలన చేయగలరు. సో ఇక్కడ ఈ భాగంలో లాగిన్ పైన క్లిక్ చేయాలి. మన కాలేజీకి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్తో పాటు క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాలి. సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఐబీపీ సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఇక్కడ టీచింగ్ స్టాఫ్ అని ఉంది కదా, టీచింగ్ స్టాఫ్లోకి వెళ్ళాలి. టీచింగ్ స్టాఫ్లోకి టీచర్ యాడ్, ఎడిట్, సెండ్ ఫర్ ప్రిన్సిపల్ కన్ఫర్మేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ జనరలా వొకేషనలా అనేది క్లిక్ చేయాలి. యాడ్ న్యూ, కొత్తగా మనము ఆ లెక్చరర్ని లేదా టీచర్ని హై స్కూల్ ప్లస్లో యాడ్ అయిన టీచర్ని యాడ్ చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూపిన వివరాలన్నీ కూడా ఫిల్ చేయాలి. ఆధారు మరియు టీచర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ మరియు పిహెచ్ అని ఉంటే పిహెచ్ సర్టిఫికెటు, మరియు ఫోటో అనేది 50 KB లోపల ఉండే విధంగా, సిగ్నేచర్ అనేది 20 KB లోపల ఉండే విధంగా ఎంటర్ చేయాలి. ఎగ్జామినేషన్ ఐడి ఇదేం మ్యాండేటరీ కాదు, స్టార్ మార్క్ లేదు. అదేవిధంగా కేటగిరీ ఆఫ్ ద పోస్ట్, ఇక్కడ జూనియర్ లెక్చరర్ రీడిప్లాయిడ్ అనమాట, హై స్కూల్ ప్లస్ వచ్చినటువంటి టీచర్లకి. తర్వాత డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, తర్వాత మోడ్ ఆఫ్ ద అపాయింట్మెంట్ అనేది రెగ్యులర్, తర్వాత మీడియం ఆఫ్ ద టీచింగ్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏ సంబంధమైన క్వాలిఫికేషన్ ఉంటే అది, తర్వాత అడిషనల్ క్వాలిఫికేషన్ ఎంఏ, ఎంఫిల్, ఇక్కడ ఎంఫిల్, ఎంబీఏ ఇలాంటివి ఏది ఉంటే అది, రెస్పెక్టివ్ సబ్జెక్ట్ కోడ్ కాడ టిక్ పెట్టుకోవాలి. తర్వాత మన బ్యాంకుకి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ను, అకౌంట్ నెంబర్ని మరియు బ్యాంకు పాస్ పుస్తకాన్ని అప్లోడ్ చేయాలి. తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, అన్ని వివరాలు ఎంటర్ చేశాక ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాం, గమనించండి. గెట్ డీటెయిల్ పైన క్లిక్ చేస్తే మన ఇంతవరకు అప్లోడ్ చేసినటువంటి వివరాలు ఇక్కడ వస్తాయన్నమాట. అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్నాక సెండ్ ఫర్ ప్రిన్సిపాల్ కన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా అన్ని వివరాలు మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. దీని తర్వాత ఏం చేయాలి అని అంటే, మనం ఇక్కడ ఈ విధంగా సెండ్ చేసినాక క్లిక్ ఆన్ సెండ్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఈ విధంగా పంపినాక ఇక్కడి వరకు మనం ఏమేమి వివరాలు చేసాము అంటే, ఇక్కడి వరకు మనము అప్లోడ్ చేసినాం అన్నమాట. సెండ్ ఫర్ ప్రిన్సిపాల్ కన్ఫర్మేషన్ వరకు. నెక్స్ట్ క్లిక్ కన్ఫర్మేషన్ ఆర్ రిజెక్ట్ ఆర్ టీచర్ పైన మేడం గారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పై అధికారులు క్లిక్ చేసి క్లిక్ కన్ఫర్మ్ పైన, టైప్ నిల్ పైన బాక్స్ పైన క్లిక్ ద ఫైనల్ కన్ఫర్మేషన్ పైన క్లిక్ చేసి మన ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారనమాట.